రాత్రంతా ఇంటికి రాకుండా చామ్ ప్రేమ్ తెల్లవారిన తర్వాత ఇంటికి రావటంతో ఇక చామంతియే ప్రేమ్ని తన ఒళ్ళో వేసుకొని ప్రేమ్ని నాకు దూరం చేయటం కోసమే ఇలా చేసింది అని ఆ వీడియోని చూపిస్తుంది. ఇదంతా చామంతియే చేసింది కాబట్టి దీనికి శిక్ష వేయండి. ఇది ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. ఇందులో ప్రేమ్ తప్పు లేనే లేదు. అంతా చామ్ తప్పే ఉంది. చామంతియే ఇలా చేసింది అని నిషా లేనిపోని చెప్పటంతో రమాదేవి రెచ్చిపోతూ ఉంటుంది. ఒసేయ్, ఇంత చేసిన తర్వాత నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఈరోజు నేను నీ అంతు తేలుస్తాను, నీ ప్రాణాలు తీస్తాను అని రమాదేవి రావే అంటూ చామంతి జుట్టు పట్టుకొని మెట్లు ఎక్కించి తీసుకువెళ్తూ ఉంటుంది. అయ్యో అమ్మగారు, నన్ను వదలండి అని చామంతి వేడుకుంటూ ఉంటే, అమ్మా ఏం చేస్తున్నావు, వదలమ్మా, చామ్ తప్పు లేదమ్మా అని ప్రేమ్ కూడా చెప్తూ ఉంటాడు. అయినా కూడా రమాదేవి అస్సలు వినకుండా చామంతిని స్టోర్ రూమ్లోకి తీసుకువెళ్ళి గడి పెట్టేస్తుంది. అమ్మగారు, నేనేం చేయలేదండి, నాకు ఏం తెలియదండి అని చామంతి చెప్తూ వేడుకుంటూ ఉంటుంది. అమ్మ డోర్ తెరు అని ప్రేమ్ ఇంకోవైపు హర్ష అరుస్తూ ఉంటారు. అయినా కూడా రమాదేవి అసలు డోర్ ఓపెన్ చేయకుండా స్టోర్ రూమ్లో ఉన్న సిలిండర్ని గ్యాస్ లీక్ చేసేస్తుంది. గ్యాస్ లీక్ అవుతూ ఉండటంతో అమ్మగారు ఏం చేస్తున్నారండి అని చామంతి అడుగుతూ ఉంటుంది. నీ పీడ విరగడ చేస్తున్నాను అని చామ్ గొంతు పట్టి నులిమేస్తూ, నా కొడుకునే నువ్వు వల్లో వేసుకుంటావా, ఈరోజు నువ్వు ఎలా ప్రాణాలతో ఉంటానో చూస్తానే అంటూ రమాదేవి చామ్ని కింద తోసేస్తుంది. వెంటనే గది బయటకు వచ్చి గడి పెట్టేస్తుంది. అన్నయ్య లైటర్ ఇవ్వు, గ్యాస్ లీక్ చేసి వచ్చాను అని రమాదేవి అరుస్తూ ఉంటే, అమ్మ ఏం చేస్తున్నావు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. గ్యాస్ అంతా పీల్చుకుంటున్న చామ్ మెల్లమెల్లగా స్పృహ కోల్పోతూ ఉంటుంది. జగదీష్ లైటర్ ఇవ్వగానే ప్రేమ్ రమాదేవి చేతిని అడ్డుపట్టుకొని, అమ్మ ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావటం లేదు అని ప్రేమ్ చెయ్యి అడ్డుపట్టుకుంటే రమాదేవి ప్రేమ్ చేతిని విదిలించేసుకుంటుంది. రమ మర్యాదగా ఆ లైటర్ని కింద పడేసే, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని హర్ష అంటుంటే, నేను డిసైడ్ అయిపోయాను హర్ష, ఈరోజు అది చచ్చి తీరాల్సిందే. ఎవ్వరు అడ్డుపడినా కూడా నేను వినే ప్రసక్తే లేదు. అది ఈరోజు మంటల్లో కాలి బూడిదవ్వాల్సిందే అని రమాదేవి రాక్షసంగా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు రమాదేవి చెంప పగలగొట్టైనా హర్ష అడ్డుపడతాడా? ప్రేమ్ చామ్ని ఎలా కాపాడతాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.